నమస్కారం. ఈరోజు మనం మహాత్మా గాంధీ గారి దక్షిణాఫ్రికా అనుభవాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ముఖ్యంగా ఆయన ఆత్మకథ సత్యశోధన ఆధారంగా కదా. అవును. అందులో మరిన్ని కష్టాలు అనే అధ్యాయంలో కొన్ని సంఘటనలున్నాయి. వాటిని చూస్తే ఆనాటి జాతి వివక్ష ఎంత తీవ్రంగా ఉండేదో అర్థమవుతుంది. నిజమే. గాంధీజీ వాటిని ఎలా ఎదుర్కొన్నారో కూడా తెలుస్తుంది. ఈ అనుభవాలు ఆయన ఆలోచనల్ని, ఆ తర్వాత ఆయన చేసిన పనులని చాలా ప్రభావితం చేశాయి. అవును. మొదటిది ఆ చార్లెస్ టౌన్ నుండి జోహన్నస్బర్గ్ ప్రయాణం గురించి కదా, స్టేజ్ కోచ్లో. అవునండి. అప్పట్లో ఆ దారిలో రైలు లేదు. ఈ గుర్రపు బగ్గీలే అంటే కోచ్లు ఆధారమనమాట. అక్కడ గాంధీజీకి టికెట్ ఉన్నా కూడా ఆయన్ని కూలీలాగా చూసి లోపల కూర్చోనివ్వలేదు. కరెక్ట్. డ్రైవర్ పక్కన బయట కూర్చోమన్నారు. నిజానికి అది అన్యాయమని ఆయనకు తెలుసు. అయినా ప్రయాణం ఆగకూడదని సరేనన్నారు. కాని అంతటితో ఆగిపోలేదు కదా సమస్య. లేదు లేదు, అక్కడే అసలు విషయం జరిగింది. పార్డేకాఫ్ అని ఒక చోట ఆ కోచ్ని నడిపేవాళ్లలో ఒక తెల్ల లీడరున్నాడు. అతను తను పొగ తాగాలి కాబట్టి గాంధీజీ కూర్చున్న చోటు కావాలన్నాడు. అలాగా? అంటే ఆ బయట ఉన్న సీటు కూడానా? అవును. అంతేకాదు, గాంధీజీని తన కాళ్ల దగ్గర ఒక మురికి గోనెపట్టా పరిచి అక్కడ కూర్చోమన్నాడు. సామీ, నువ్విక్కడ కూర్చో అని. అబ్బా, అదెంత అవమానం! అప్పుడు గాంధీజీ ఊరుకున్నారా? లేదు. ఈసారి ఆయన గట్టిగా నిలబడ్డారు. నన్నిక్కడే కూర్చోబెట్టారు. ఇప్పుడు మీ కాళ్ల దగ్గర కూర్చోమంటే కుదరదు, కావాలంటే లోపల కూర్చుంటాను అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు బయట కూర్చోమన్నప్పుడు సర్దుకుపోయారు కదా. మరి ఈసారి ఎందుకంత పట్టుదల? బహుశా అది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా భావించుండొచ్చు. అంటే ఒక స్థాయి వరకు ఓర్చుకోవటం వేరు, కాని వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సహించకూడదనే స్పష్టత వచ్చిందేమో. అయితే ఆ లీడర్కి చాలా కోపమొచ్చింది. వెంటనే గాంధీజీని చెంపలమీద కొట్టి కిందికి లాగడానికి ప్రయత్నించాడు. అయ్యో! గాంధీజీ ఆ కోచ్కున్న ఇనుప కడ్డీలను గట్టిగా పట్టుకున్నారు, వదల్లేదు. అదృష్టవశాత్తు ఎవరో ఆపారంటారు కదా. అవును. అందులో ఉన్న కొందరు ప్రయాణికులు చూసి జాలిపడి ఆ లీడర్ని ఆపారు. పాపం, అతనేం చేశాడు, వదిలేయ్ అని చెప్పారు. అమ్మయ్యా! కాని ఆ లీడర్ బెదిరించాడట కదా. అవును. కొట్టడం ఆపినా స్టాండటన్ రాణి, అక్కడ నీ సంగతి చూస్తాను అని బెదిరించాడు. అంటే ఆ ప్రయాణం ఇంకా సురక్షితం కాదు అనమాట. ఎంత భయంకరమైన పరిస్థితి! సరే, స్టాండటన్ వచ్చాక ఏమైంది? అక్కడ కొందరు భారతీయ వ్యాపారులు, ఇసా సేట్ లాంటి వాళ్లు ఆయన్ని కలిశారు. జరిగినదంతా విని చాలా విచారించారు. వాళ్ల కష్టాలు కూడా చెప్పుకున్నారు. గాంధీజీ ఊరుకున్నారా, లేక ఏమైనా చర్య తీసుకున్నారా? ఆయన వెంటనే ఆ కోచ్ కంపెనీ ఏజెంట్కి ఒక లేఖ రాశారు. జరిగినదంతా చెప్పి మరుసటి రోజు ప్రయాణంలో తనకి లోపల సీటు, భద్రత కల్పించాలని హామీ కోరారు. ఏజెంట్ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. వేరే కోచ్ ఉంటుందని, వేరే సిబ్బంది ఉంటారని, లోపల సీటిస్తామని హామీ ఇచ్చాడు. ఆసక్తికరమైన విషయమేంటంటే, గాంధీజీ తనపై దాడి చేసిన ఆ లీడర్పై చర్యలు తీసుకోవాలని అడగలేదు. అవునా? ఎందుకలా? బహుశా వ్యక్తిగత ప్రతీకారం కంటే ఆ వ్యవస్థలో మార్పు రావాలనే ఆలోచన అప్పుడే మొదలైందేమో. ఇది గమనించాల్సిన విషయం. నిజమే. సరే, ఆ మరుసటి రోజు ప్రయాణం బాగానే జరిగిందా? సజావుగానే సాగింది. సురక్షితంగా జోహానస్బర్గ్ చేరుకున్నారు. అక్కడంతా బావుందామే? లేదు, అక్కడ కూడా సమస్యలు తప్పలేదు. గ్రాండ్ నేషనల్ హోటల్కి వెళ్తే గది ఖాళీ లేదని చాలా మర్యాదగా చెప్పి పంపించేశారు. అది కూడా వివక్ష వలనైనా? అవును. తర్వాత తెలిసింది, భారతీయులకు గదులు ఇవ్వరని. అక్కడ అబ్దుల్ గనీ సేఠ్ అనే వ్యాపారిని కలిశారు గాంధీజీ. ఆయనేమన్నారు? గాంధీజీ ఈ హోటల్ అనుభవం చెప్తే సేఠ్ నవ్వి, డబ్బు సంపాదించడం కోసం మేమంతా ఇలాంటి అవమానాలు రోజూ భరిస్తూనే ఉంటామిక్కడ అన్నారట. అంటే అక్కడి భారతీయుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. పిటోరియా ప్రయాణం అది కూడా కష్టంగానే సాగిందా? అది మరో పెద్ద సవాలు. ఎందుకంటే ట్రాన్స్వాల్ అనే ప్రాంతంలో పరిస్థితి నాటెల్ కన్నా ఇంకా దారుణంగా ఉండేది. భారతీయులకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టికెట్లు అసలమ్మరు అని సేటు గట్టిగా చెప్పారు. మరి గాంధీజీ ఏం చేశారు? థర్డ్ క్లాస్లో వెళ్లారా? లేదు. అక్కడే గాంధీజీ పట్టుదల కనిపిస్తోంది. నేను బ్యారిస్టర్ని, నేను ఫస్ట్ క్లాస్లోనే వెళ్తాను అని నిర్ణయించుకున్నారు. ఆయన రైల్వే నిబంధనలను కూడా చూశారు. అందులో ఏమైనా లొసుగు దొరికిందా? స్పష్టంగా భారతీయులు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చెయ్యకూడదని లేదు. దాంతో ఆయన ఒక వ్యూహం పన్నారు. ఎలాంటి వ్యూహం? ముందుగా స్టేషన్ మాస్టర్కి ఒక లేఖ రాశారు.
తాను బ్యారిస్టర్ అని ఎప్పుడూ ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణిస్తానని చెప్పి జవాబు కోసం స్టేషన్కే వస్తానని తెలిపారు. అంతేకాదు చాలా మంచి సూట్ వేసుకుని వెళ్లారు. అంటే తన స్థాయిని తెలియజేయడానికి ప్రయత్నించారు. అవును. అక్కడ స్టేషన్ మాస్టర్ ఒక డచ్ వ్యక్తి. ఆయన గాంధీజీతో మాట్లాడి కొంత సానుభూతి చూపించాడు, కాని ఒక షరతు పెట్టాడు. ఏంటది? సరే, నేను టికెట్ ఇస్తాను, కానీ గార్డేమైనా అభ్యంతరం చెప్తే మీరు రైల్వే కంపెనీ మీద కేసు పెట్టకూడదు. ఈ హామీ ఇస్తారా అని అడిగాడు. గాంధీజీ ఒప్పుకున్నారా? సరే అన్నారు. హామీ ఇచ్చి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నారు. అప్పుడు రైలెక్కాక ఏమైంది? గార్డ్ వచ్చాడా? వచ్చాడు. ఊహించినట్లే గార్డు వచ్చి నువ్వు థర్డ్ క్లాస్కి వెళ్ళు అని ఆదేశించాడు. అయ్యో! గాంధీజీ తన దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందని చూపించాడు. అయినా ఆ గార్డు వినిపించుకోలేదు. మళ్ళీ గొడవ. అవును. కాని సరిగ్గా అప్పుడే అదే కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్న ఒక ఆంగ్లేయ ప్రయాణికుడు కల్పించుకున్నాడు. ఏం చెప్పాడు? అతను గార్డుతో, ఏంటి సమస్య? అతని దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉంది కదా, అతను నాతో పాటు ప్రయాణిస్తే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు. అద్భుతం! అనుకోని సహాయం అన్నమాట. ఖచ్చితంగా. ఆ మాటతో గార్డుకి ఏం చెయ్యాలో తోచలేదు. గొనుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో గాంధీజీ ప్రిటోరియా వరకు ప్రశాంతంగా ప్రయాణం చేయగలిగారు. ఈ సంఘటనలో కూడా ఆయన పట్టుదల, వ్యూహం, ఆ తర్వాత అనుకోకుండా లభించిన సహాయం అన్నీ కనిపిస్తున్నాయి. అవును. వ్యవస్థలోని నియమాలను ఉపయోగించుకోవడం, తన హక్కు కోసం ధైర్యంగా నిలబడటం, ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. మొత్తం మీద చూస్తే ఈ దక్షిణాఫ్రికా ప్రయాణానుభవాలు ఆనాటి భయంకరమైన జాతి వివక్షను, ఆ అవమానాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. నిజమే. అదే సమయంలో ఆ కష్టాలను గాంధీజీ ఎలా ఎదుర్కొన్నారో కూడా తెలుస్తుంది. హింసకు ప్రతిహింస కాకుండా సంయమనంతో, కొన్నిసార్లు తెలివిగా, వ్యూహాత్మకంగా స్పందించడం మనం గమనించవచ్చు. ఇది ఆయన తర్వాటి కాలంలో అనుసరించిన సత్యాగ్రహ పద్ధతులకు పునాదిలాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే అవును. ప్రతిఘటన అంటే కేవలం ఎదురుతిరగటమే కాదు, సరైన సమయంలో, సరైన పద్ధతిలో నైతికంగా దృఢంగా నిలగడటం అని ఈ అనుభవాలు ఆయనకు నేర్పించి ఉండవచ్చు. సరే, మనం ముగింపుకొస్తున్నాం. ఈ చర్చ తర్వాత నాకు ప్రశ్న మెదులుతోంది. చెప్పండి. ఇలా నిరంతరం అవమానాలు, దాడులు ఎదురవుతున్నప్పుడు కేవలం సహనంతో కుంగిపోకుండా, లేదా ఆవేశంతో అనవసరమైన ఘర్షణకు దిగకుండా, ఇలా వ్యూహాత్మకంగా, నిబ్బరంగా నిలబడే మానసిక సంకల్పం, ఆ దృఢత్వం ఎలా వస్తుంది? గాంధీజీ స్పందనల వెనకున్న ఆ మానసిక బలం గురించి ఆలోచించాల్సిన అవసరముంది అనిపిస్తోంది. నిజమే. అది చాలా లోతైన ప్రశ్న. ఆ అంతర్గత శక్తికి మూలమేమిటనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం.